అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం తహసీల్దార్ కార్యాలయంలో మీడియా సమావేశంలో తహసీల్దార్ చిన్ని కృష్ణ మాట్లాడుతూ అక్రమమైన మైనింగ్, బిల్డింగ్ మెటీరియల్, మట్టి త్రవ్వకాలు జరిపితే గతంలోని ఫైన్ విధించి వాహనాలు విడిచిపెట్టేవారమని, ఇక నుండి వాహనాలు దొరికితే సీజ్ చేసి క్రిమినల్ చర్యలు తీసుకుని కోర్టుకు తరలిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని సిఐ రమణ మాట్లాడుతూ మట్టి త్రవ్వకాలు, గ్రావెల్ త్రవ్వకాలు జరిపేటప్పుడు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, లేనిచో త్రవ్వకాలు జరిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైన్స్ ఆర్ఏ శ్రీనివాస్ మాట్లాడుతూ స్టాక్ పాయింట్లు ఏర్పాట్లు చేస్తున్న స్థలాల యజమానులకు జరిమానాలు విధిస్తాము అంటూ తెలియజేశారు. అంటే మైన్స్ డిపార్ట్మెంట్, రెవెన్యూ వారు, పోలీసు ముగ్గురు సహకారంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ తర్వాత ఏంటంటే, నాకు తెలిసి ఇప్పుడు ఆర్ఐ గారు చెప్పిన దాని ప్రకారం మా మండలంలో ఎవరికి కూడా గ్రావెల్ తవ్వకాలకి పర్మిషన్ లేదు. సో పర్మిషన్ లేకుండా ఎవరైనా గ్రావెల్ తవ్వినా, తరలించినా కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి క్రిమినల్ కేసులు పెడతాము. కాబట్టి ఎవరైనా అట్లా ఏమైనా అవసరం ఉన్నట్లయితే మీరు మైన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తెచ్చుకొని చేసుకోవాలి తప్ప ఇల్లీగల్ క్వారీయింగ్ కానీ ఇది చేసినట్లయితే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు ఉంటాయి. సార్ జనరల్గా కానీ మా దగ్గరికి కానీ మైన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆ పర్మిషన్ ఉందని, మాకు ఆ పర్మిషన్ ఉంది, ఇదిగోండి మేము ఈ పని మీద మేము పర్మిషన్ తెచ్చుకున్నాం కలెక్టర్ గారి దగ్గర నుంచి చూపించినట్లయితే అది లీగల్ అవుతుంది. వాళ్ళు కూడా పేపర్ చూపించకుండా తీసుకెళ్ళినట్లయితే సీజ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సబ్బవరం మండలంలో బిల్డింగ్ స్టోన్ మెటీరియల్, గ్రావెలు, ఆర్డినరీ ఎర్త్ సంబంధించినటువంటి ఈ మైనింగ్ మెటీరియల్ అక్రమ రవాణా జరుగుతుంది, అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందిన మేరకు ఒకసారి మేము జాయింట్ మీటింగ్ పెట్టుకున్నాము. అటు ఎస్హెచ్ఓ గారు, సబ్బవరం మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి రాయల్ ఇన్స్పెక్టర్ గారు, తహసీల్దార్ గారు ముగ్గురు ఒక జాయింట్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానివల్ల ఎవరైతే ఈ గ్రావెల్ కానీ, బిల్డింగ్ స్టోన్ కానీ, ఆర్డినరీ ఎర్త్ కానీ మండలం నుంచి ప్రధానంగా గంగవరం ఒక కొండ, ఎరుకునాయుడిపాలెం దగ్గర, పైడివాడ అగ్రహారం, అసకపల్లి, ఎల్లుప్పి గ్రామాల్లో ఉన్నటువంటి ఆ గ్రావెల్ కొండలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఇల్లీగల్ ఈ మండల పరిధిలో పైన పేర్కొన్నటువంటి ప్రాంతాల నుంచి ఈ బిల్డింగ్ స్టోన్ మెటీరియల్, గ్రావెలు అక్రమంగా రవాణా చేసినట్టు మా దృష్టికి వచ్చినా, తెలిసినా మేము పట్టుకుంటే వారిపై కఠినమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరిస్తున్నాము. ఇంత ముందులాగా ఒక లారీ పట్టుకుంటే 10,000, 20,000 ఫైన్ వేసి వదిలేయడం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. ఆ లారీని లేకపోతే ఆ స్పాట్లో ఉన్నటువంటి జేసీబీని కానీ, ఇతరత్ర ఎగ్జిక్యూట్ చేసేటువంటి టూల్స్ని కానీ, మెటీరియల్ని కానీ, వెహికల్స్ని కానీ సీజ్ చేసి ఒక చట్టం ప్రకారం వాటిని కోర్టు కట్టడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ గమనించి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వడం కానీ, ఆ మెటీరియల్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ చేయొద్దు. ఒకవేళ చేస్తే ఖచ్చితంగా వారిపైన తీవ్రమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది.